అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక గుళ్ళు గోపురాలు మంచిగానే అవుతున్నాయి. సార్కు దేవుళ్ళ మీద భక్తి బగ్గనే ఉన్నది. అప్పుడు కేసీఆర్ సార్ కూడా గట్టిగానే ఉండేది భక్తి. సీఎం కైనా పిఎం కైనా భగవంతునికి సేవ చేసుకునే భాగ్యం దొరుకుతుంది విడిచిపెట్టుకుంటారా? అంతేగాని ఇక ఇప్పుడు బాసర ఆలయాన్ని ఇంకింత ముద్దుగా చేసే పని ముంగటేసుకున్నది సర్కారు. రానున్న రోజులల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం ఇగో గీ తీర్లో ఉండబోతున్నది అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సారు మంత్రులు ఇలా పనులను షురు చేసిండ్రు. 3 దిక్కుల్లా 7 అంతస్తులల్లా గోపురాలు 9 అంతస్తులల్లా రాజగోపురం ఉండబోతున్నదట. మొత్తం 225 కోట్ల రూపాయలతోని బాసర ఆలయాన్ని పునర్నిర్మించే పని ముంగటేసుకున్నది సర్కారు. ఇక పిల్లలకు ఈ అమ్మవారి సన్నిధిలా అక్షరాభ్యాసం చేస్తే మంచిది అని నమ్మకం. ఇక వసంత పంచమి అప్పుడైతే ఇసుక వస్తే రాలనంత మంది జనాలొస్తారు. సౌలతులు పెంచేతందుకే గిన్ని కోట్ల నిధులు విడుదల చేసిందట గవర్నమెంట్. ఇక మనవనికి అక్షరాభ్యాసం చేయించిండు సీఎం. ఏం రాపిచ్చిరు సార్? అమ్మా నాన్న కూడా ఓం నమ శివాయ అని రాయించిండ్రు. అటెన్క తాత మనవనితోని పంతులకు కట్నం పెట్టించిండు. శృంగేరి పీఠం పంతులు చెప్పినట్టే పనులు చేస్తున్నారట. ఇక అటెన్క పీప్రి గ్రామంలా బట్టి సారు కాంగ్రెస్ పార్టీ పవర్లకు రావాలని పాదయాత్ర చేసిండు కదా. ఇక ఇయాల్టికి 3 ఏళ్లు నిండినే అని అక్కడ బహిరంగ సభ పెట్టిండ్రు. పాడయ్యి ఆదివారం నా నాలుక ఎంత ఏడ్చిందో తెలుసా? ఎందుక ప్రతి ఆదివారం రొయ్యల వేపుడు, చికెన్ ఫ్రై, బోటి ఫ్రై, గుడ్లు, చేపల ఫ్రై, మటన్ పులుసు తినటది. అది కడుపా కయ్యా ఒక్కరోజే గన్ని తినేతందుకు. అరే పొద్దుంత ఏం చెప్తాంరా, అన్ని పావు కిలో అరకిలో తెచ్చుకుంటే 3 మనుషులకు ఎంత అవుతుంది చెప్పు? మరి ఆదివారం ఎందుకు ఉండలేదు అన్ని ఐటమ్స్? ఎందుక గ్యాస్ ఎక్కడున్నది అని తెలిసి అడుగుతావు? అరే అవును కదా, నీకు వచ్చిన గోసనే గీసారు కూడా వచ్చింది. ఏది కావాలంటే అది చేసుకుని తినేది. ఇప్పుడు సప్పిడి కూరలు పండ్లు పొలాలతోటి కడుపు నింపుకోవాల్సి వస్తుంది అని అంటున్నాడు. నో గ్యాస్ ల్యాండ్ వల్ల మా పరిస్థితి ఎట్లా ఉంది? చివరికి పళ్ళు నిలుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాఫీ టీ కూడా సంబంధం లేదు. ఇదంతా ఇట్లా అయిపోయింది. ఒకవైపు మోడీ ఏమో అన్ని చోట్ల బ్రహ్మాండంగా గ్యాస్ ఉంది, వంట గ్యాస్ ఉంది అని చెప్తా ఉన్నాడు. ఈడికొచ్చేకాడికి గ్యాస్ ఏర్పడిన పోయింది. ఒకవైపునేమో ట్రంప్ యుద్ధం వల్ల ఈ సంవత్సరం వచ్చింది. ఈ యుద్ధం చేయబట్టి నారన్న నోరే కాదు చాలా మంది జనాల నోళ్లు సప్పబడిపోయినాయి. ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో వేపుళ్లతోటి వాడలండి గుమగుమలు ఆడేటి. ఇప్పుడు పండ్లు తినుకుంటా అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు లెక్క ఎనగరకు కోడి కట్టుకుని ఉత్తన్నం తినే కథ అయిందట. కానీ భారత విదేశాంగ మంత్రి ఇరాన్ పోయి ఆడుకుంటున్నాడు కానీ ట్రంప్ పోయి మాట్లాడటం లేదు. అంటే యుద్ధం చేసేవాడిని ఆపకుండా మన ఆయిల్ సప్లై చేసేవాడు దెబ్బతింటుంటే ఆయన పోయి అడుక్కుని యుద్ధం ఆపని చెప్తాంటే ఎట్లా ఇది? అది ఇంత అన్యాయం పరిస్థితి భారతదేశం ఏర్పడిపోయి ట్రంప్ కంట్రోల్ చేయకపోతా ఉంది. చివరికి మోడీని పూర్తి అబద్ధాలు చెప్పి ప్రచారం చేస్తున్నాడు. ఒక ఎన్నికలు వస్తాయి కాబట్టి అన్నీ ఉన్నాడు. అన్నీ ఉన్నాయండి. అంగట్లో మాత్రం శని మాత్రం ఉంది, ఏ ఇంట్లో లేదు. ఇదే పరిస్థితి అందరికి. కరెస్టేనే నారన్న, యుద్ధం చేసే ట్రంప్ తోటి మాట్లాడకుండా దెబ్బలు తింటున్న ఇరాన్ తోటి మాట్లాడుతున్నామని అంటున్నారు సెంటర్ వాళ్ళు. ఏందో ఏమో ఇల్లు ఎవరికి అర్థం కారు. ఇది వరకు ఎవరన్నా ఈ ఏరియాలో మంచి టిఫిన్ ఏడ దొరుకుతుంది అని అంటే ఇక్కడనా అని 5 నిమిషాలు ఆలోచించి 1 2 చెప్పేటోళ్ళు. ఇప్పుడు నన్ను అడుగు, మన ఏరియాలో ఉన్న 10 టిఫిన్ సెంటర్ల పేర్లు, అవిటి స్పెషాలిటీ కూడా చెప్తా. అదే మరి తినేటోళ్ళ కోసం సెంటర్లు పెరుగుతున్నాయా, సెంటర్లు పెంచి తినేటోళ్ళని రప్పిస్తున్నారా అర్థమైతలేదు. నిన్న రాత్రి నువ్వేం తిన్నావు? ఆదివారం ఏం వండుకుంటామని బయట తిన్నా. ఇక అయిపోయే ఏ కారణం లేకుండా ఇంట్లో వంట చేయలేక హోటల్ పొంట తింటున్నాం. మరి బిజినెస్ పెరిగాయా? అట్లాని బయట తినే ఆహార భద్రత మీద మంత్రి సారు ఓ ప్రోగ్రాం పెట్టిండు చూడు. బయట తినేటోళ్లకు వాళ్ళ ఆరోగ్యాలు ఫుడ్ సేఫ్టీ వాకతాన్ పెట్టి అవగాహన కల్పిస్తున్నారు. దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సార్ జలవిహార్ కాడ జెండా ఊపి ఐమాక్స్ పక్క పొంటి హెచ్ఎండిఏ గ్రౌండ్స్ దాకా నడిచిండ్రు. కలెక్టర్ అధికారులు యువత అంతా 1000 మంది దాకా ఈ ప్రోగ్రామ్ లో కలిసి నడిచిండ్రు. మార్నింగ్ వాక్ చేసి ఓపెన్ జిమ్ లో కసరత్తులు చేసి కష్టపడ్డాడు. అక్కడ తినే తిండి మీద 4 మంచి మాటలు చెప్పి తిని కూసుంటే నడవది, ఫుడ్ సేఫ్టీ చూసుకోవాలి, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి, తిని కూసోకుంటా పరుగులు తీయాలి, తిన్నదరిగిచ్చి ఆరోగ్యం పెంచుకోవాలి అని ఆరోగ్య శాఖ మంత్రిగా తన వంతుగా పబ్లిక్ కు అవగాహన కల్పించిండన్నట్టు. అమ్మా చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దుర పోవాలి. అసలు నేను ఆపిన లెవెలు ఇప్పుడు ఈ క్షణం నువ్వు పోతా అంటే పో, ఎవడాపుతావు నేను చూస్తా. ఎప్పుడు పోతానా అని చూస్తున్నావు, నువ్వెందుకు ఆపుతావు? మరి నువ్వే కదా అమ్మ నాయనని కలవరిస్తున్నావు. నీ ఆశలు ఈ జన్మల తీరదు గాని ఈ పాట నా కోసం కాదు, మొసలికి డెడికేట్ చేస్తున్నా. ఏ మొసలి? అప్పట్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దొరికినట్టే దొరికి దప్పించుకున్న మొసలి. అప్పుడు దొరికింది, ఇప్పుడు దొరికిందా?
పాపం ఇన్నాళ్లకు తన వాళ్ళని కలవబోతుందన్నట్టు ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంది. ముసలి కంటే నువ్వే ఎక్కువ ఫీల్ అన్నట్టున్నావు. పాపం తప్పిపోయి 6 నెలలు అవుతుందిరా. ముసలి కాదు పాపం, ఎవరిని మింగుద్దా అని జనాలను పాపం అని ఫీల్ కావాలి. సరే సరే ఏదా ముసలి? అక్కడ ఉంది, దాని నోట్లో తలకే పెట్టుకో. పెద్ద పెద్ద గాలివానలు వచ్చినప్పుడు సినిమాలల్లా ఫ్యామిలీ మెంబర్స్ తప్పిపోతారు కదా, అట్లా తప్పిపోయి 6 నెలల తర్వాత దొరికిన మొసలి అది ఎక్కడ పోయిందో అన్న బాధ కంటే ఎవరు దాని కళ్ళ పడతారో అన్న భయమే ఎక్కువ ఉండే. 6 నెలల కింద వరదలు ఏ తీరులో వచ్చినాయో తెలుసు కదా, అందులోనే కొట్టుకొచ్చింది. అప్పట్లో పొలాలలో తిరుగుతుంటే జర పట్టుకపోండ్రి అని అటవీ శాఖలకు చెప్తే వాళ్ళకు దొరకకుండా తప్పించుకున్నది. మొత్తానికి ఇలా దానంతటా అదే సరెండర్ అయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినపల్లి లంకలో జాలర్ల వలనే చిక్కింది. మొసల్ని పట్టుకొని మళ్ళీ అటవీ ప్రాంతాలు ఇడిచిపెడతానికి పట్టుకపోయారు. 6 నెలల సంది పొలంలోకి దిగాలంటే జంకుతున్నారట రైతులు. ఇలా రెడ్ హ్యాండెడ్ గా దొరికినాక ఊపిరి పీల్చుకున్నారు. ఇక మొన్న కూరగాయల మార్కెట్ లో ఏందో రూబాబు చూపెడుతున్నావట. మరి లేకపోతే ముఖం చూడకుండా మొగ్గేయనిపో అంటాడా? ముఖం చూసినా అదే అంటాడు. అసలు నీ ముఖంలో ఏముందని నన్ను చూసి గుర్తుపట్టాలి కదా. పట్టకపోంగా నా వీడియోలు చూడలేదు ఎవరు నువ్వు అంటుండు. అయినా అభిమానం ఉంటే ఆళ్లే నువ్వు బుజ్జమ్మవు కదూ అని ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు తీసుకుంటారు. అడగకుండానే మొగ్గేస్తారు. అడిగి మరి బెదిరించుడేందో. అంతటితో ఆగిన్నా నీ దుఃఖం మీద వీడియో వేసి పెడతాను బెదిరించినా కూడా. ఇయ్యే తగ్గించుకుంటే మంచిది. నీకు పరపతి ఉంటే మంచి పనులకు వాడాలి గాని గిట్లాంటి చెడుగు పనులకు కాదు తెలుసా. నేనన్న కూరగాయల మొగ్గు అడిగిన కరీంనగర్ లో కానిస్టేబుల్ ఏం చేసిండో తెలుసా? అడుగు నాని నిన్ను తెలుసు నువ్వు మా చూపించు కాదు. కానిస్టేబుల్ కదా, మరి కానిస్టేబుల్ అయితే ఎవరు పడతాను గుద్దుమని చెప్పిరేంది? కానిస్టేబుల్ అంటే ఎవరు పడతాను గుద్దుమని చెప్పిరా? తప్పు జరిగితే కాపాడే పోలీసోళ్లే తప్పుతో పడితే వాళ్ళకు బుద్ధి ఎవరు చెప్తారు? ఇగో ఇట్లా జనమే చెప్తారు. ఇంతకు ఇక్కడ పోలీసోళ్ళు ఏం చేసిరంట్రా, జగిత్యాల జిల్లాలో ఈ కానిస్టేబుల్ దాగిండు, అందులో తప్పేముందంట్రా, బండి తోలేండు, అది కూడా ఇడిచిపెడితే పోయి గొగ్గి అక్కంట అక్కరిచ్చిండు. సరే పొరపాటు జరిగింది, సారీ చెప్పాలనా తప్పైందని ఒప్పుకోవాలనా? నేను పోలీసును, ఏం చేస్తారు మీరు అన్నాడట. అందుకే నడి బజార్లో నిలిసోబెట్టి గిట్లా 4 గడిగి వారేసిర్రు. తమాషాలా గుర్తుమని చెప్పిరా? కాకుండా అందరు విలేకరం పిల్ల పోలీసు స్టేషన్ బాగా నలుగురికి బుద్ధి చెప్పాల్సిన పోలీసోళ్లే గిట్ట నలుగురితోటి బుద్ధి చెప్పించుకునే పరిస్థితి వచ్చింది. ఇంతలా డ్యూటీలున్న పోలీసోళ్ళు వచ్చి తోటి కానిస్టేబుల్ ను స్టేషన్ కు దెబ్బతాకిన మహిళను దవాఖానకు తోలిచ్చిర్రు. నేను పోలీస్, మా నాయన ఎమ్మెల్యే, మా తాత హీరో అంటే ఊకెన్న రోజులు కావివి. చెప్పిండు బాగా చూపిస్తాను అన్నాడు. నిజంగా చెప్పు, నీ మనిషి చెప్పు, నీ కానిస్టేబుల్ లోపలికి తీసుకొని దారా అన్నాడు. మనోళ్ళని రాంగ్ కూడా చెప్పిన నీకు చెప్పిన రాగానే మందన్నలు ఏం పాపం చేసిండ్రని వాళ్ళ కుత్కల మీద కొడుతున్నారు. చెప్పు ఎవరు కొడుతున్నారు? ఇంకెవరు? ట్రంప్ తాత. అక్కడెక్కడో అమెరికాలో ఉన్న ట్రంప్ ఇక్కడున్న మనోళ్ళ కుత్కల మీద ఎట్లా కొడతాడు చెప్పు? అక్కడెక్కడో యుద్ధం అవుతుంటే ఇక్కడ మనకు గ్యాస్ ట్రబుల్ రాలేదా? అంటే మందుబాబులకు ఫారెన్ సరుకు కాబట్టే ఇప్పటికే షానా సీసాలు తయారు చేసే కంపెనీలు మూతపడ్డాయట. ఇంకా కొన్ని కంపెనీలైతే కీసల రేట్లు పెంచమ్ముతున్నారట. ఈ లెక్కన మందు తయారు చేసుడు కూడా తగ్గిందట. ఈ ఖర్చు మేం భరించలేం, తాగినోడ గడతాడు తాళ్ల పన్ను అన్నట్టు మాట్లాడుతున్నారట. బీర్లు, విస్కీ, బ్రాందీ తయారు చేసేటోళ్ళు ఇప్పుడు రేట్లు పెంచితే పొయ్యి మీద పప్పు ఉడికినట్టే మందుబాబులు ఉడుకుతున్నారని ప్రభుత్వాలు కూడా జరి వెనక ముందు అవుతున్నారట. మేళ ఎండలు దంచుతాయి, ఓట్లు కూడా ఒడిచిపోతాయి, అప్పుడు వెంచే కోపు కొడుతున్నదట. ఈ 90 ml నుంచి ఫుల్ బాటిల్ దాకా బీరు, బిరాండీ అన్ని రేట్లు రాకెట్ తోక మండినట్టే మండుతాయట. చూసుకోనే మందన్నలు, గీ ముచ్చట తెలిసి ఆయన రందితోని కోటర్ తాగేటోళ్ళు ఫుల్ తాగారు సుమా. మామూలుగా కాంట్రాక్టర్లకు బిల్లులు రాకుంటే ఏం చేస్తారా? అయ్యో గిదో ప్రశ్ననా? ఎన్ని వార్తలు చూడలేదు? వాటర్ ట్యాంకులు ఎక్కుతారు, ఆఫీస్ లో గేట్ ముంగలు ఇద్దరు ఎత్తారు, పెట్రోల్ బాటిల్ పట్టుకొని నిరసన కూడా చేస్తారు. నీకు తెలుసు కదా, మళ్ళీ కొత్తగా అడుగుతావేంది? అది ఇప్పటి వరకు మనం చూసిన ట్రెండ్. లేటెస్ట్ ట్రెండ్ మార్చిన ఓ కాంట్రాక్టర్ ను చూడు. ఏం చేసిండబ్బా? లోన్లు కట్టకుంటే బ్యాంకు
వాళ్ళు గిట్ల వస్తువు జప్తీ చేస్తారని తెలుసు గాని కాంట్రాక్టర్లు కూడా చేస్తారని ఇప్పుడే తెలిసింది. ఇగో నెల్లూరు జిల్లా మర్రిపాడుల చిన్న దవాఖాన్ల ల్యాబ్ కట్టించిన బిల్లులు రాలేదని అందులోన్న ఏసీలు ఫ్యాన్లు లైట్లు కూడా తీసి మంచిగా బండ్లే చదిరిండు. ఇంతల్నే దవాఖాన పెద్ద రానే వచ్చిండు. చేతి నుంచి ఏం పెట్టడు కదా సార్. అయ్యా మీరు వస్తువు పెట్టిందంటే నేనేమనుకున్నాను మీకు అమౌంట్ వచ్చిందేమో అందుకని పెట్టినాను. మీరు హ్యాండ్ ఓవర్ లెటర్ పెట్టకుండా మాకు పేమెంట్ వస్తుంది సార్. మళ్ళీ అక్కడ మీరు చెప్పండి హ్యాండింగ్ ఓవర్ లెటర్ అమౌంట్ సరిపోలేదని వాళ్ళే ఇప్పమన్నారు సార్. నాకు కాగితం రావాలంటే నాకు కాగితం వస్తే వాళ్ళు తీసుకోపోవాలి సార్ అని చెప్పి సరే సార్. ఇప్పుడు మా ఏఐ గారు చెప్తారు కదా లోపలికి సార్ 12 బిల్డింగ్లు చేసి 12 బిల్డింగ్లు చేసినోడివి నాకు సైట్ హ్యాండ్ ఓవర్ చేసిన రోజు డేట్ నాకు హ్యాండ్ ఓవర్. అయ్యా నీకు సైట్ హ్యాండ్ ఓవర్ చేసి ఎక్కడ సైటు ఏం కథ ఎక్కడ కట్టాలా చెప్తేనే కదా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యే కదా సార్ కట్టింది. అంటే దాని అర్థమైంది మీ ద్వారానే పని చేసినాము. మళ్ళీ ఇక్కడ నుంచి వస్తువు పోవాలంటే నా ద్వారా పోవాలా సార్? ఏదో తప్పు ఇప్పినాము దానికి ఎక్స్క్యూజ్ నేననేది కనీసం నేను వెనక కూర్చున్నప్పుడు ఏమి ఇటు వచ్చిందండి క్వాలిటీ కంట్రోల్ ప్రోగ్రామ్ ఉంటే ఏమన్నా ఉన్నాయేమో చూసుకుందామని వచ్చినాను సార్. అదని వస్తువు తీసుకోపోతున్నామని చెప్పినావు నాకు చెప్పలేదు సార్ అంటాను. నేనేం దొంగతనం నీకున్న డిఈ గారితో మాట్లాడించాను. వర్కింగ్ ఎస్టిమేట్ వేసారు. అయ్యా మొత్తం వస్తువు సరిపోలేదని ఇప్పమన్నారు కదా. నేను నీ గురించి కాదు, కనీసం లోపల ఏదైనా జరిగినప్పుడు ఫ్యాన్లు పోతాయి కిటికీలు పోతాయి ఈ మనిషి ఏమైనా పడుకొని ఉంటాడు. నాకు మాట చెప్తే నువ్వు నోట్ చేసి పెట్టుకుంటా కదా. ఇలా ముచ్చటేందంటే ఇంకా వారం రోజుల్లా మంత్రి గారి చేతుల మీద ఓపెనింగ్ చేసేది ఉన్నదట. ఓపెనింగ్ చేస్తారు, మా బిల్లులు ఎప్పుడు ఇస్తారు అని కాంట్రాక్టర్ మంచిగా అదును చూసుకొని ఈ పని చేసిండన్నట్టు. ఇప్పుడే గనక లెక్క తేలకపోతే ఆయనతో మంత్రి గారు ముంగలు అడుగుతాడా ఎట్లా? ఇది వరకు సర్కార్ పనులు చేస్తే వచ్చినప్పుడే ముచ్చట అని అప్పులకు మిత్తిలు కట్టుకుంటే ఇబ్బందులు పడ్డ సర్పంచులను కాంట్రాక్టర్లను చూసినాం. కానీ గిట్లాంటి కాంట్రాక్టర్ మాత్రం నెవర్ బిఫోర్ కదా. ఈ ఏడు మొదటి మామిడి పండు ఎప్పుడు మొదలు పెడతానో తలుసుకుంటేనే నోట్ల ఊరి వస్తున్నాయి. నువ్వు ఇంకా బోనే లేదా అంటే నువ్వు లాగించినావు మామిడి పండ్లు? నెల కిందనే మొదలు పెట్టినా, సీజనే రాకపాయే అప్పుడే తిన్నావా? ఇప్పుడు సీజన్ తోటి పనే ముందురా. మార్కెట్ లో మ్యాంగోస్ కానొస్తే ఆగుతానా నేను? బుట్ట తెచ్చినా కథం పట్టించిన. ఈ ఆగమే పడద్దని చెప్తున్నారు మనోళ్ళు. గడి చూసి తెలుసుకో. మెరిసేదంతా బంగారం కాదు, తెల్లనివన్నీ పాలు కావన్నది ఎంత నిజమో, పచ్చగానొచ్చేవన్నీ పండిన మామిడి పళ్ళు కావన్నది కూడా గంతే నిజం. అగో పచ్చగానొస్తుంటే మళ్ళీ వండలేదని అనుకుంటున్నారా? ఈ రోజుల్లో అది పెద్ద పని కాదు, కానీ ఆరోగ్యాలకు మాత్రం చాలా పెద్ద ప్రమాదకారి. మన చిన్నప్పుడు మామిడి పండ్లు మగ్గాలంటే కనీసం వారం 2 వారాలు పట్టేది. ఇప్పుడు 2-3 రోజులలోనే మగ్గబెట్టి మన ప్రాణాల మీదకి తెస్తున్నారట. కెమికల్స్ పోసి బలవంతంగా మగ్గబెట్టి మనకు అంటగడుతున్నారు అన్నట్టు. ఫుడ్ సేఫ్టీ రూల్స్ పక్కకు పెట్టి ఇథనిల్ ప్యాకెట్లు లెక్కపత్రం లేకుండా వేసి కచ్చకాయల్ని సైతం నిగనిగలాడే పండ్ల లెక్క మార్చేస్తున్నారు. ఇట్లాంటి పండ్లు లొట్టలేసుకుంటా మనం తింటున్నాం, కానీ అవి ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తున్నారు డాక్టర్లు. పండ్లలో కూడా కల్తీ చేస్తే ఇక జనం ఏం తినాలి, ఎట్లా బతకాలి జర చూసుకోండి పబ్లిక్. ఇవల్ల ఎల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తల మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.